73వ కీర్తన 26వ వచనం. 73వ కీర్తన 26వ వచనం. దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, మీ ఇంటికి అనుగ్రహిస్తున్న మాట. చదవక్క. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. అర్థమైందా? శరీరము క్షీణించినను, సాతానికి కావాల్సింది శరీరము, సాతానికి కావాల్సింది. ఎందుకంటే వాడు డైరెక్ట్ ఆత్మజోలికి రాలేడు. ఫస్ట్ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మను తన రాజ్యంలోకి తీసుకోవడానికి ప్రయత్నం. అయితే ఈ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా శరీరము క్షీణించినను, నా శరీరానికి ఎన్ని పెట్టినను, నా శరీరానికి ఎంత చేసినను, నా శరీరం ఏమైపోయినా సరే నేను భయపడను, నా హృదయమునకు అంటున్నాడు దేవుడు, భక్తుడు, నా హృదయమునకు ఆశ్రయ దుర్గము. దేవుడు మీ కుటుంబానికి ఆశ్రయ దుర్గముగా నిలిచి ఉన్నాడు. అయితే ఈ దుష్టుడు మిమ్మల్ని భయపెట్టించడానికి, మిమ్మల్ని భయ ఆందోళనకి గురి చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎప్పుడైతే మీరు వాడు ఏది కూడా నన్ను ఏమీ చెయ్యలేడు, వాడు నన్ను ఏమీ ముట్టుకలేడు, తాకలేడు అని స్ట్రాంగ్గా మీరు నిలబడి ప్రార్థన చేసుకోగలిగితే, వాడు వచ్చినోడు ఏం చేస్తాడో తెలుసా? వాకిలి దగ్గర నిలబడి ఇంట్లోకి చూస్తాడు. ఇంట్లోకి చూడగానే ఏం కనపడాలి? వానికి దేవుడు కాదు, మీరు చేసే ప్రార్థన కనపడాలి. మీరు చేసే ప్రార్థన కనపడితే దేవుడు ఆటోమేటిక్గా వాడిని కనపడతాడు. దృష్టినికి మీరు చేసే ప్రార్థన దృష్టినికి కనబడకపోతే వాడు ఎట్ట పారిపోతాడు? ఎట్లా మీ కుటుంబాన్ని వదిలిపెట్టిపోతాడు? వచ్చినోడు ఊరికే వదిలిపెట్టిపోతాడా? శరీరాన్ని ఏం చేస్తాడు? కుటుంబాన్ని ఏం చేస్తాడు? వ్యక్తులను ఏం చేస్తాడు? సమాధానం లేకోకుండా, ఆరోగ్యం లేకోకుండా, ఆర్థికంగా చితకకూడుతూ, నశింప చేస్తూ, ఒక రకంగా ఇండ్లుగా ఉండదు, శ్మశానంలాగా ఏదోగా. కానీ దుష్టుడు నీ ఇంటికి వచ్చి నీ వాకిట నిలబడి చూసినప్పుడు, ఇంట్లో ప్రార్థన లేకపోతే మనల్ని పట్టి పీడిస్తుంటాడు, మనల్ని పట్టి రోధిస్తుంటాడు. ఎప్పుడైతే మన ఇంట్లో ప్రార్థన ఉంటుందో వాడు వచ్చినాడు. ఒక్కవేళ ఎందుకంటే మన యోబు భక్తుడు ఉన్నాడు కదా, పర్మిషన్ తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు యోబుకు దేవుడే, సాతానికి దేవుడే పర్మిషన్ ఇస్తాడు. ఒకవేళ నీ కుటుంబం పట్ల దేవుడు పర్మిషన్ ఇచ్చినా వాడు ఏమీ మీ నోట నుండి రావాల్సిన మాట ఏంటంటే, నా హృదయమునకు దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి నా సొంతం. నీ సొంత ఆస్తి ఉంటనుకో, నువ్వు విడిచిపెట్టుకుంటా. కానీ ఈరోజు దేవుని ఎంతమంది విడిచిపెట్టుకుంటలేరు? దేవుని ఎంతమందిని నిర్లక్ష్యపరుస్తలేరు? దేవుని ఎంతమంది వ్యతిరేకిస్తలేరు? అమ్మా, అర్థమవుతుందా తల్లి? ఎంతమంది? అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న, ఈ ఇంట్లో నిత్యము ప్రార్థనలు ఉండాలి. వచ్చిన దృష్టుడు ఎన్ని రూపాలుగా నిన్ను కానీ, అన్నను కానీ, తల్లిని కానీ ఏది పెట్టినా, ఏది చేసినా సరే వాడు మిమ్మల్ని ఈ రాత్రి ఇంటిని విడిచిపెట్టిపోవునుగాక. శరీరానికి పెట్టినటువంటి ప్రతి రోగమును తొలగించబడునుగాక. మీరు ఏమని భావించాలి? దేవుని ఏమని భావించాలి? నా స్వాస్థ్యం. ఏమని భావించాలి? నా స్వాస్థ్యం. ఎలా? నిత్యము. రోగం వచ్చినప్పుడు నా స్వాస్థ్యము దేవుడు అనకూడదు. సమస్యలు వచ్చినప్పుడు నా స్వాస్థ్యం దేవుడు అని మనం గ్రహించకూడదు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు దిక్కు అని అనుకోకూడదు. కష్టాలు వచ్చినా, ఎక్కువైనా, తక్కువైనా, ఎన్ని రూపాయలు వచ్చినా సరే నా దేవుడు నిత్యము నా స్వాస్థ్యము. ఆ మాట మనం అనగలిగితే, ఆ మాట ప్రకారం మనం నడుచుకోగలిగితే, దుష్టుడు ఎంతమంది వచ్చినా, ఎన్ని రూపాలు ధరించుకున్నా, ఎన్ని విధాలుగా వచ్చిన వాడు ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ ఒక్కరోజు కూడా ఉండకూడదు, అవసరం లేదు, వానికి అవకాశం లేదు. నీ వాక్యలు కాడుకు వచ్చి నిలబడిన దుష్టుడు యేసు నామములో అక్కడి నుండి పారిపోవునుగాక. ఈ తల్లిని సంపూర్ణ స్వస్థత పరిచి, తల్లి శరీరానికి పెట్టిన ప్రతి సాతాను ముళ్ళులన్నీ ఇర్రగొట్టబడునుగాక.
నలగగొట్టబడునుగాక. తల్లిని కుటుంబాన్ని విడిచిపెట్టి పారిపోవునుగాక. అడగండి, దేవుని అడగండి. దేవా, నువ్వే నా స్వాస్థ్యం, నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆధారం, నువ్వే నాకన్నీ. ఆ మాట మనం అనగలిగి ఆ మాట ప్రకారం నడుచుకోగలిగితే దేవుడు నిశ్చయముగా మన స్వాస్థ్యమే ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు. ఏదొచ్చినా సరే వెలగొడతాడు. ఒకవేళ పరీక్ష గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడైతే ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు, ఓర్పును మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో ఆమెలో ఉన్నటువంటి ప్రతిదీ తొలగించబడుతుంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం.